శుభోదయం. ముందుగా మీ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 29న ప్రధానంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము. ఇది వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకటరామూర్తి జయంతిని సూచిస్తుంది. తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు, వ్యవహారిక భాషోద్యమ మూలపురుషుడు, బహుభాషావేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, శాసన పరిశోధకుడు, తెలుగు భాషకు గొడుగు. గిడుగు రామూర్తి గారు 1863 ఆగస్టు 29 తేదీన జన్మించారు. తెలుగు భాష ప్రాముఖ్యతను, దానికి జరిగిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. గిడుగు వెంకటరామూర్తిని తెలుగు భాష ప్రామాణీకరించడానికి, వాడుక భాషల్లో సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఎంతో కృషి చేశారు. ఈయన కృషిని స్మరించుకుంటూ ఈ రోజును జరుపుకుంటారు. తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను, చరిత్రను మరియు భవిష్యత్తును ప్రజలు గుర్తించేలా చేయడానికి ఈ దినోత్సవం దోహదపడుతుంది. తెలుగు అనేది కేవలం భావ వ్యక్తీకరణ కోసం ఉపయోగించే ఒక భాష మాత్రమే కాదు. యుగయుగాలుగా కవులు ఊహలకు రెక్కలు కట్టి మన పండితులు జ్ఞానానికి పదులు పెట్టిన మన జాతి ప్రాచీన వారసత్వానికి ప్రాణం మన తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. మన తెలుగు భాషకు ఎంతో పాండిత్యం, వైభవం ఉంది. కానీ ఈ రోజుల్లో మనం కొంతమంది తెలుగునే మర్చిపోతున్నారు. ఇతర భాష వ్యామోహంలో పడి మన మాతృభాషపై మక్కువ తగ్గుతుంది. విద్యార్థులమైన మనం మన మాతృభాషను గౌరవిస్తూ అభివృద్ధి పదంలో ముందుకెళ్దాం. ధన్యవాదాలు.